హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇక్కడైతే మార్నింగ్ మా విండోస్‌కి మంచు కురుస్తుంటే సూర్యుడొస్తున్నాడు కదా! చాలా బాగుంది కదా వ్యూ అని నేను తీశాను. మార్నింగ్ అంటే 7:30కి అలా వచ్చింది మాకు ఎండ. మంచు కురుస్తుంది. చలి ఇంకా ఆ టైం అయినా కూడా నేనైతే 6కి లేచానండి చాలా లేజీగా. ఎందుకంటే నాకు ఈ సీజన్‌లో అంతే చాలా బద్ధకం అనిపిస్తది. ఎండ పడితే గానీ లేయలేను. ఎండాకాలం అయితే నాకు 5కి, 4కే లేచేస్తాను. అంత ఇష్టం అనమాట. వర్క్స్ అయితే ఆగవు కదా ఎండ లేదని కిచెన్‌లో వర్క్స్ అన్నీ చేసేసుకున్నాను. అలాగే ఇంట్లో క్లీనింగ్ అంతా చేసేసుకున్నాను. నైట్ కడిగి పెట్టిన సామాన్లు తీసి మళ్ళీ కడిగేసాను. మార్నింగ్ నేను టిఫిన్స్ అన్నీ అయ్యాక ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేసి పెట్టేసాను. అప్పటికి 9 అయిపోయింది. ఇంక ఈ కిచెన్‌లో ఈరోజు చేద్దాం వర్క్ అంతా అనుకున్నాను. బట్ అనుకున్నది ఒకటైతే జరిగింది ఒకటి. ఎందుకంటే ఇది ట్యూస్‌డే చేసిన బ్లాగ్ అండి. ఇక్కడ నేనంతా సర్దేసుకుందామని అన్నీ తీసేసాను సీరియస్‌గా. బట్ ఏమైందంటే ఇక్కడ బట్టలు చాలా ఉన్నినవి. ముందువి కూడా ఉన్నాయి బ్లాంకెట్స్, ఇంక బెడ్‌షీట్స్ అవన్నీ ఉన్నాయి. చాలా హెవీగా ఉన్నాయి. నార్మల్‌గా ఉతికే బట్టలైతే ఒక రకము. ఇవైతే ఉతకాలంటే చాలా టైం తీసుకుంటది. ఇంకా 4, 5 బెడ్‌షీట్స్ ఉన్నాయి. బ్లాంకెట్స్ ఉన్నాయి చాలా పెద్ద పెద్దవి. ఇంక ఇవి ఉతకడానికి మనకి టైం పట్టిందనమాట 2 అవర్స్ పైన. ఎందుకంటే బాల్కనీ అనేది చాలా చిన్నది మాకు. ఏదో ఒకటేసామనుకో పెద్ద బ్లాంకెట్ ఇంక ఫుల్ అయిపోతది. అది ఆరే వరకు వెయిట్ చేయాల్సొస్తది. అలా అని అవి ఉతికేసామనుకో డైలీ యూజ్ చేసే బట్టలు అలా పెండింగ్ అయిపోతాయనమాట. అవి లేకపోతే మనకు అవ్వదు కదా! ఫస్ట్ అవి ఉతికేసుకోవాలి. అందుకని చిన్న చిన్నవన్నీ ఉతికేసి మళ్ళీ అవి ఇంట్లోకి మార్చేసి మళ్ళీ పెద్దవన్నీ ఆరేసాను. ఇంత ప్రాసెస్ ఉంది మాకైతే చిన్న బాల్కనీ అవ్వడం వల్ల. అలా కింద చూపించినట్టుంటే వాళ్ళలాగా మనకి బట్టలు వేసుకునేకి ఒక ప్లేస్ ఉంటది కదా! కింద మాకైతే ఇలా ఉంటది. వేరే వాళ్ళ ఇళ్ళలో చూస్తే నాకైతే ఇంత ప్లేస్ ఉంటే బావుండు. అక్కడ ఆరేస్తే బావుండు అనిపిస్తది. బట్ అది మనది కాదు కదా! ఇది అపార్ట్మెంట్ అంటే చిన్నవే ఇస్తారు కదా! అని నేను అనుకుంటాను. ఎంతైనా అలాంటి హౌసెస్ ఉంటేనే మంచిదనిపిస్తది. ఎంత ప్లేస్ ఉన్నట్టు అనిపిస్తదో గ్రూప్ హౌసెస్ అవన్నీ. బట్ మనకింక తప్పదు కదా! అంతే. ఇక్కడైతే బట్టలన్నీ ఆరేసాను. ఒక ట్రిప్‌లో ఉతికినవన్నీ. తర్వాత నెక్స్ట్ ట్రిప్‌లో మళ్ళీ కొన్ని బట్టలన్నీ సోక్ చేసి ఉంచాను. అది బెడ్‌షీట్స్ పెద్ద పెద్దవి. ఒక 4 పెట్టేసాను. నేనైతే ఇంక ఇవన్నీ ఆరే వరకు వెయిట్ చేసి ఇంట్లోకి మార్చాలి. ఒక హాఫ్ అన్ అవర్ పడతది కనీసము. తడి తడిగా ఉంటాయి కదా! అలాగే మారిస్తే. అంతే. అంటే నేనేం చేశానంటే ఈ గ్యాప్‌లో నేను మొన్న ఊరెళ్ళినప్పుడు మందారమాకు తీసుకొచ్చాను కదండీ! అది నేను చూస్తే ఇలా ఉంది పరిస్థితి. కవర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టి మర్చిపోయాను. అంతే గదా! అప్పుడున్న ఇంట్రెస్ట్ తెచ్చాక మళ్ళీ మర్చిపోతాను. ఉండదు నాకు ఒక్కోసారి. కానీ తలకి పెట్టాలి ఎలాగైనా అని చెప్పి ఈలోపు నేను మిక్సీ చేసేసుకొని కొంచెం ఆకు తీసుకొని దాన్ని ముద్ద చేసేసి పెట్టేశాను. అందులో ఆలోవేరా కూడా యాడ్ చేశాను మా చెట్టుదే. ఈ గ్యాప్‌లోనే ఇంకా తలకు పట్టిచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్‌లో మళ్ళీ బ్లాంకెట్స్ అన్నీ ఉతికేసాననమాట. ఎక్కడ టైం వేస్ట్ చేయలేదు నేను. ఎందుకంటే ఏదో ఒక పని అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఆ పని వరకు మనము టైం వేస్ట్ ఎందుకని అది పెట్టేసి బ్లాంకెట్స్ అయ్యాక మళ్ళీ ఈ పర్స్‌ని కొంచెము చూస్తున్నాను. ఎక్కడెక్కడ చెత్తగా ఉంది, ఏంటి డర్టీగా ఉంది కదా! మన ఊరెళ్ళి తీసుకొచ్చాను. అప్పటి నుంచి ఏదో దానికి మచ్చలు పడినట్టు అలా కనిపిస్తుంది. ఇలా ఉతికానో లేదో మార్నింగు నాకు దీంతోనే పని పడిందిలెండి. అది తర్వాత చెప్తాను. ఇదంతా క్లీన్ చేసేసాను ట్యాప్ కింద. ఇంకా ఆ ప్రాసెస్ నేను షూట్ చేయలేకపోయాను. ఎందుకంటే ఒకదాన్నే చేసుకోలేను కదా! షూటింగ్ కడిగేటప్పుడు. అందుకని నేను బాల్కనీలో క్లీన్ చేసేసి నీట్‌గా దాన్ని సెట్ చేసుకున్నాను మళ్ళీ. ఈ దీంతోనే మళ్ళీ పని పడతదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ పని పడింది. అదేంటంటే మీకు ఆల్రెడీ షార్ట్‌లో చూస్తూ ఉంటారు. ఏంటంటే నేను ఒక డే ఫంక్షన్ కోసమని దీన్ని సర్దాను. అనుకోకుండా సర్దుకున్నాననమాట. అది నాకు మంచిగానే జరిగిందనుకోవాలి. ఎందుకంటే మా ఈ లక్కీ పర్స్ అనమాట ఇది. ఎందుకంటే 6 మంత్స్ నుంచి నాతోనే ఉంటది. ఎప్పుడు ఎక్కడికెళ్ళినా దీన్నే పట్టుకెళ్తాను. చాలా డేస్ వాడకపోయినా 5 టైమ్స్ వాడుంటాను. ఇందులో నేనైతే లిప్‌కి సంబంధించిన లిప్ బాము, ఇంకా ఐలైనరు, ఐకి సంబంధించిన కాజల్ అన్నీ పెట్టేసుకుంటాను. అలాగే నెయిల్ పాలిష్ కూడా పెట్టాను. ఎక్కువ వాడను. బట్ ఐకి సంబంధించినవంటే నాకు చాలా ఇష్టము. తక్కువ వాడినా కూడా ఆ కలెక్షన్ నా దగ్గర ఎక్కువ ఉంటది. అలాగే కూంబు, ఇంకా మనీ కూడా అవసరం ఉంటది కదా! ఊరెళ్తే అని అది కొంచెం పెట్టుకున్నాను. ఇంకా దాంట్లోకి సంబంధించిన లిప్ గ్లాసెస్ కూడా ఇంకోటి దొరికితే అది కూడా పెట్టాను. అలాగే దాంతో పాటు నాకు ఒక చిన్న పర్ఫ్యూమ్ ఉంటది నాతో ఎప్పుడు. అది మా ఆంటీ నాకు గిఫ్ట్ చేశారు. అందుకని అదంటే నాకు చాలా ఇష్టం. చాలా డేస్ వస్తది నాకైతే అది. ఎక్కువ వాడను. తక్కువనే వాడినా నాతోనే ఉంటది. చిన్న చిన్న క్లిప్స్ ఇంకా హెయిర్ యాక్సెసరీస్ పెట్టాను. మొన్న మ్యాచింగ్ కోసమని అంటే శారీ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అవి కూడా పెట్టేశాను. అలాగే ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఊరికే పెట్టుకున్నాను. అవసరమైతే వాడదామని. ఫ్లవర్స్ అప్పటికప్పుడు దొరకవు కదా అని. ఇలాగే శారీకి మ్యాచింగ్‌గా ఈ బ్యాంగిల్స్ సింపుల్‌గా ఉంచుకున్నాను. మొన్ననే ఇది ఆల్రెడీ పెట్టుకున్నాను రెడీ చేసి బాక్స్ అలాగే ఉంచేసాను. అందులో కాజల్ ఉండింది. ఇంకా ఎక్స్‌ట్రా కూడా
ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అలాగే పెట్టేసాను. ఇదేం పెద్దగా సర్దలేదు. ఎక్కడికెళ్ళినా నేను ఎక్కువ ఐటమ్స్ తీసుకెళ్ళను. తీసుకెళ్తే ఒకవేళ అక్కడ లిప్‌కి సంబంధించినవి కానీ, ఐకి సంబంధించినవి కానీ ఉంటాయి, కానీ అవి వేసుకోను. తక్కువే యూజ్ చేస్తాను. బట్ చిన్న సింపుల్‌వే కదా అని పెట్టేసుకున్నా. ఇదైతే చాక్లెట్ కాదండి. ఇది జస్ట్ మనము అదే ఐ మేకప్ చేసుకుంటాం కదా, బాక్స్ నాకు గిఫ్ట్‌గా వచ్చింది. ఆవరే దాని మీద వేసిన కవర్ చూసి చాక్లెట్ అని అనుకున్నారు చాలామంది. బట్ అది చాక్లెట్ కాదు కదా, మీరు చూసినాక తెలిసిపోతుంది మీకే. ఇక్కడ నేను ఎందుకు వాడానంటే, ఇది తీసుకున్నానంటే కాంపాక్ట్ పౌడర్ కోసం తీసుకున్నాను. అలాగే చిన్నపిల్లలు వస్తారు ఫంక్షన్కి, బర్త్డే ఫంక్షన్ అది. అక్కడ ఐ మేకప్ చేస్తాను. నేను ఏదైనా పౌడర్ వేసుకుంటే ఆ పిల్లలు ఇలా చూస్తుంటారు, వాళ్ళకి కూడా నేను కళ్ళకి ఇలా ఇవి వేస్తాను కలర్స్, నాకు మేకప్ చేస్తాను. అందుకని నాకు చాలా ఇష్టం. అలా వేరే వాళ్ళకి చేయడం అంటే నాకు ఇష్టం. అందుకని అది పెట్టేసుకున్నాను. నాకు గిఫ్ట్ వచ్చింది. ఎవరికి వాడను ఇంతకు ముందైతే, ఇప్పుడు వాడుతున్నాను, వేస్ట్ అయిపోతుంది కదా అని. ఇంకంతే. ఈరోజు అనుకోకుండా నేను ఈ బ్యాగ్ సర్దాను, అనుకోకుండా మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. ఇవన్నీ నాకు అసలు నమ్మబుద్ధి అవ్వలేదు, ఎందుకంటే పర్స్ తీసినప్పుడు మళ్ళీ పని పడిందని. ఇక్కడైతే ఇక్కడ సర్దేద్దామని నేను చాలా సీరియస్గా అన్నీ పెట్టేసుకున్నాను. బట్ నాకు అప్పుడే కాల్ వచ్చిందనమాట. కిచెన్ అంతా తీసి ఇంకా క్లీన్ చేద్దాం ఒక్కొక్క రోగా అనుకున్నప్పుడు, రావాలి ఫంక్షన్కి అంటే సరే అని వెళ్తాను, ఒకటే కదా అని చెప్పి. ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా మనం ఏం చేస్తాం, కిచెన్లో వర్క్సే కదండి, ఏదో ఒకటి చేస్తూ ఉంటాను నేనైతే. చాలా డేస్ అయిపోయింది కదా అని. ఇంకంతే. ఈరోజు నేను మళ్ళీ సర్దేసి చూపిస్తాను. నాకైతే ఆ రోజు కుదరలేదు ఫంక్షన్కి వెళ్ళాలని కాబట్టి. ఇంకంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళకి కూడా. ఇంకా మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ షూట్ చేసి పోస్ట్ చేస్తాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా నచ్చితే సపోర్ట్ చేయండి ప్లీజ్. చూడండి కిచెన్ ఎంత క్లమ్జీగా ఉంది. నేను 1 వీక్ ఒకసారి సర్దుతున్నా కూడాను ఇలాగే ఉంటుంది. ప్లేస్ లేకపోవడం వల్ల కాదు, ఎవరు ఎక్కడ ఏం తెచ్చి పెట్టేస్తారో కూడా తెలియదు. నేను అన్నీ సర్దాలన్నమాట ఇంట్లో. ఏదైనా సరే అక్కడ పెట్టేయడమే జరుగుతుంది, ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో వాళ్ళు. ఇక్కడ మిక్సీ తీసుకున్నాను కదా, ఆ మిక్సీని ఇక్కడ ఒక కార్నర్లో పెట్టేసుకున్నాను. ప్లేస్ లేదని. ముందు మిక్సీకి ఇక్కడికి డిఫరెంట్ ఉంటుంది అనమాట, ఎందుకంటే ప్లేస్ వేరే చేశాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. బాయ్ బాయ్.